హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ రెసిపీస్ అండ్ టాక్స్. ఈరోజు నేను ఈ వీడియోలో ఆల్రెడీ లాస్ట్ 2 వీడియోస్లో చెప్పాను కదండి, మేము ఒక ఓన్ హౌస్ తీసుకున్నాము, దానికి ఆల్రెడీ షిఫ్ట్ అయిపోయాము. సో దానికి సంబంధించిన వీడియోస్ నేను ఒక్కొక్కటిగా అప్లోడ్ చేస్తున్నాను. ఈ వీడియో వచ్చేసి మేము నెక్స్ట్ డే ఇంకా మార్నింగ్ అంతా ఈ ఇంటికి వెళ్తున్నాం. గృహప్రవేశం అంటాం కదా, అంటే ఫంక్షన్ అది ఏం చేయట్లేదండి. ఎందుకు చేయలేదు ఏమనేసి నేను అన్ని ఈ వీడియోలు మీతో మొత్తంగా షేర్ చేస్తాను. సో దానికి ఆ ఇంటికి వెళ్ళే ముందు రోజు ప్రిపరేషన్స్ అన్నమాట ఇవి. అంటే ఇది కొత్త హౌసే, నేను ఆల్రెడీ చెప్పాను కదా లాస్ట్ వీడియోలో, కొత్త హౌసే. ఇది కట్టిన తర్వాత మేము ఒక 2-3 మంత్స్కి మేము ఇంటికి వచ్చామనుకుంటాను, ఒక 3-4 మంత్స్కి. సో ఎంత కొత్త ఇల్లు అయినా కూడా కొంచెం ఎవరు లేకపోతే కొంచెం గలీజ్ ఉంటుంది కదండి. సో ఫస్ట్ నేను మా మేడు, మా పాప, మా బాబు, మా వారు, ఇంకొక అన్నని పిలుచుకొచ్చినారు మా వారు. సో అందరం కలిసి ఒక్కొక్కరు ఒక్కొక్క పని స్టార్ట్ చేసామన్నమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకొని ఒక 10:30-11 అలా వచ్చేసాము. సో ఇంక ఇక్కడ ఫస్ట్ అయితే మేము అందేంతవరకు బూజులు తీసాం, మరీ పైన అయితే మాకు అందలేదు. సో మా బాబు అయితే తీసేశాడు. తర్వాత ఇది వచ్చేసి గోడకే ఫిట్ చేశారండి, మనం తీసి పెట్టడానికి లేదన్నమాట. సో ఫస్ట్ దాన్ని అంతా కూడా కొంచెం జిడ్డుగా ఉంటే దాన్ని అంతా నీట్గా బ్రష్ పెట్టి బాగా అంతా సోప్ పెట్టి తుడిచేసి బాగా రుద్దేసి కడిగేసాను. తర్వాత మొత్తం హౌస్ మొత్తం స్వామి ఏం చెప్పాడంటే, ఎలానో పెయింట్స్ చేశారు కాబట్టి కాకపోతే మీరు ఒక్కసారి మొత్తం వాటర్తో ఇది చేసేసేయండి అని చెప్పారు. నేను ఇందాక చెప్పాను కదండి, మేము ఫంక్షన్ ఏది చేయట్లేదనేసి. దానికి రీజన్ ఏమంటే, మా చిన్న మామ చనిపోయి అప్పటికి 6 మంత్స్ అవుతుంది. కాబట్టి ఫంక్షన్స్, వ్రతాలు, హోమాలు అవేం చేయకూడదు. అలా అయితే మళ్ళీ కొత్త ఇంటికి వెళ్ళొచ్చా, అది సొంత ఇంటికి వెళ్ళొచ్చా అని మీకు డౌట్ రావచ్చు. నేను అదే అడిగాను స్వామిని. అంటే అప్పటికి ఒక 6 మంత్స్ అయింది, 6 మంత్స్ 5 మంత్స్ అయింది. ఇంకొక 4 మంత్స్ తర్వాత 9th మంత్లో 11th మంత్లో బట్టలు పెడతాం, అప్పుడు వెళ్దాం, అంతలోపల కబోర్డ్ వర్క్ అంతా చేయించుకొని అనుకున్నాం. కానీ కాకపోతే మేము కొంచెం త్వరగానే ఇక్కడికి వచ్చేయాల్సిన సిచ్యువేషన్ ఉండింది. కాబట్టి ఇంక ఫస్ట్ ఒక స్వామిని వెళ్ళి అడిగాను, ఇది స్వామి సిచ్యువేషను, మేమైతే ఇప్పుడు సొంత ఇంటికి వెళ్తున్నాము, ఎలా ఏమంటే. కాకపోతే ఇక్కడ ఒక ప్లస్ పాయింట్ ఏమంటే, మాకు నేను నిన్న చెప్పాను కదండి, ఆల్రెడీ వీళ్ళు హౌస్ కట్టిన వాళ్ళే గృహప్రవేశం చేసేసారనమాట. అంటే గణపతి హోమము, సత్యనారాయణ వ్రతము, మామూలుగా మనం ఇంట్లోకి చేరినప్పుడు ఆవుని దూడని తెస్తాం కదా, అది ఏమేం ఫార్మాలిటీస్ చేయాలో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ సక్రమంగా సాంప్రదాయబద్ధంగా చేశారనమాట. అదొక్కటి మాకు చాలా కలిసి వచ్చింది. అదే మాట నేను స్వామికి చెప్పాను. కాబట్టి ఇంకా మీరు ఇంటి వరకు ఏం చూసుకోవాల్సిన అవసరం లేదమ్మా, ఇంటికి చేయాల్సినవన్నీ చేశారు, గృహప్రవేశం కూడా అయిపోయింది. కాబట్టి మీరు వ్రతము, హోమము అవంతా ఏమనుకోకుండా మంచి రోజు చూసి చెప్పాడు. మార్నింగ్ ఒక 4:30 కలా పాలు పొంగిచ్చేసేయండి, వెళ్ళిపోండి, మళ్ళీ మీకు అన్నీ తీరిన తర్వాత మీరు ఫంక్షన్ ఏదైనా చేసుకోవచ్చు అని చెప్పాడు. ఒక స్వామిని అడిగితే కూడా మనకు కొన్ని డౌట్స్ ఉంటాయి కదా, చేయకూడని టైంలో చేస్తున్నాము ఎట్లా ఏమనేసి. అందుకని మళ్ళీ ఇంకొక స్వామి దగ్గరికి వెళ్ళి అడిగాను. ఆ స్వామి కూడా సేమ్ అదే చెప్పారనమాట. మళ్ళీ మా నాన్న తెలిసిన వాళ్ళు బెంగళూరులో అడిగారు, వాళ్ళు అదే చెప్పారంటే ఏం ప్రాబ్లం లేదు, వెళ్ళొచ్చని. సో ఫైనల్గా ఏమాత్రం ఫంక్షన్స్ హడావిడి ఏమీ లేకుండా మేమైతే సింపుల్గా, చాలా సింపుల్గా సొంత ఇంటిలోకి గృహప్రవేశం చేసేసాము. సో దానికి ముందు రోజు ఇంకా మొత్తం స్వామి అయితే మొత్తం పెయింట్స్ ఉన్నా కూడా ఒకసారి వాటర్తో మొత్తం కడిగేసేయండి అమ్మ అన్నాడు, మచ్చ లేకుండా కడగమన్నాడు. అందుకని ఏమంటారు, ఫస్ట్ మెయిన్ ఇక్కడ ఆఫ్ చేసి, మేము ఇంత ఇదిగా నీళ్ళు పడుతున్నాము, స్విచ్చెస్ ఉన్నాయి అది ఇది అనుకోవచ్చండి అని ఫస్ట్ మెయిన్ అయితే ఆఫ్ చేసాము. మెయిన్ ఆఫ్ చేసి మొత్తం ఇంకా స్వామి ఖచ్చితంగా చెప్పాడన్నమాట ఆ పాయింట్, మొత్తం వాటర్ పట్టేసేయండి ఇల్లంతా అనేసి. అందుకని మొత్తం ఇల్లంతా ఇలా పైప్తో వాటర్తో కడిగేసి నీట్గా, తర్వాత ఇంకా స్వామి ఎలా చెప్పాడో మామూలుగా జస్ట్ మనం ఎలా వెళ్తాము ఏ మాత్రం హడావిడి లేకుండా అలా వెళ్ళిపోయామండి. అందుకని అసలు మేము ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్పడమే కానీ మా క్లోజ్ రిలేటివ్స్ కూడా ఎవరికి తెలియదు మేము ఇలా ఒక హౌస్ కొన్నాము, ఇలా మేము వెళ్తున్నాం అనేసి. ఎందుకంటే ఇంక వాళ్ళకి చెప్తే ఇవన్నీ చెప్పాలన్నమాట. ఎవరికైనా ఉంటుంది కదా, అసలు సొంత ఇల్లు అంటేనే కొంచెం గ్రాండ్గా, మనకున్నంతలో కొంచెం గ్రాండ్గానే చేస్తాము. నాకైతే ఎప్పుడు ఒక డ్రీమ్ ఉండేది, ఒక ఓన్ హౌస్ తీసుకోవాలి అనేది. ఎంత డ్రీమో, మంచిగా ఫంక్షన్ చేయాలి, మా వాళ్ళందరినీ పిలిచి ఒక 2 days అలా బాగా అందరితో ఒకసారి బాగా టైం స్పెండ్ చేయాలని ఎప్పటి నుంచో ఉండేది నాకు. అలా అనుకునేనేమో అసలు ఏమాత్రం హడావి లేకుండా ఏమీ లేకుండా మామూలుగా వచ్చేసాము. ఈ విషయంలో మా పిల్లలిద్దరు చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయ్యారు. అసలు వాళ్ళకి మామూలుగా మనకంటే పెద్దవాళ్ళకంటే కూడా పిల్లలకి ఫంక్షన్స్ అంటే చాలా ఇష్టం ఉంటాయి కదా, వాళ్ళు కూడా అసలు ఇది అయిపోయిన తర్వాత వెళ్దాము, ఒక 4 monthsే కదా, అంతలోపల కబోర్డ్ వర్క్ అది ఇది చేయించుకొని వెళ్దామన్నారు. కానీ మేము ఇక్కడికి చెప్పాను కదా ఇందాక, ఇక్కడికి రావాల్సిన సిచ్యువేషన్ వచ్చేసింది. సో అందుకని ఇంకా ఏం మాట్లాడకుండా వచ్చేసాము. సో ఫస్ట్ అయితే ఇల్లు మొత్తం ఇందాక చూసారు కదండి మీరు, మొత్తం అంతా సర్ఫు, సోపు ఏమేమి యూజ్ చేయాలో అవన్నీ యూజ్ చేసి బాగా నీట్గా కడిగేసాము. నిన్న వీడియోలో చూపించలేదు కదండి, ఇంటి చుట్టూ ఇలా ఉంటుంది అనమాట, ఇందాక చూపించాను కదా, అలా మొత్తం 4 sides అలా వదిలేసి ఉంటారన్నమాట. మొత్తం ఇల్లంతా కడిగేసి ఇంకా బయట హోటల్ నుంచే తెప్పించేశారు. మా ఆయన లంచ్ తినేసాం, మిద్ది మీద తినేసాము, ఇంట్లో తినకూడదు అనేసి. ఇక్కడ చూడండి మొత్తం ఇల్లంతా బాగా ఆరిపోయింది. మా మేడు పాపం చాలా
కష్టపడ్డదనమాట. ఆ రోజు అందరూ కష్టపడ్డారు. మా పిల్లలు, నేను, మా మేడ్, ఇంకొక అన్న అందరూ కష్టపడ్డారు. ఇక్కడ మొత్తం ఇంట్లో ఉన్న ఏమంటారు వాటర్ అంతా వెళ్ళిపోయింది. బాగా ఇల్లంతా ఆరిపోయింది. ఇంకా మళ్ళీ ఇంటికెళ్ళేసి ఈవినింగ్ అలా వచ్చి కొద్దిగా ఇంటి ముందర అంతా అలికేసి, గడపలు అలికేసి, తలుపులకంతా బొట్లు పెడదాం అనుకున్నాము. ఇక్కడ చూడండి మధ్యాహ్నం అవుతుంది. ఎంత వెంటిలేషన్ ఉంటుందో ఇంట్లో అయితే అసలు ఎక్కడ కానీ నేను ఇంకా మెయిన్ కూడా ఆన్ చేయలేదు. ఎంత వెంటిలేషన్ ఉంటుందో ఇల్లు మొత్తం అసలు లైట్స్ వేస్తే కూడా అంత లైటింగ్ ఉండదన్నమాట. అంత బాగుంటుంది, ఇల్లు అంతా నీట్గా ఉంది. సో ఇంకా మేము ఫస్ట్ మళ్ళీ మా ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ ఇంకా ఇక్కడికి కావాల్సిన కొన్ని పసుపు, కుంకుమ, ముగ్గు పిండి అవంతా కావాలి కదా, అవన్నీ తీసుకొని వద్దామనేసి ఇక్కడికైతే వర్క్ అయిపోయింది. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఫస్ట్ అయితే లంచ్ కూడా చేసేసాము. హోటల్ నుంచి తెచ్చుకొని లంచ్ చేసి మళ్ళీ మా మేడ్ వాళ్ళంతా వెళ్ళిపోయారు. మళ్ళీ మేము ఇంటికి వెళ్ళి మళ్ళీ వచ్చామన్నమాట ఈవినింగ్. అదే నేను ఇందాక చెప్పాను కదండి ఫంక్షన్ అది ఇది అనేసి. అది ఎవరన్నా అనుకోవచ్చు అలా వెళ్ళొచ్చా, ఏటు సూతకంలో వెళ్ళొచ్చా వెళ్ళకూడదు అనేసి. నాకు తెలిసినంత వరకు నేను ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు నలుగురు స్వాములను అడిగి మేము వెళ్ళాము. మళ్ళీ అంటే మనకు అంతా అయిపోయిన తర్వాత పెద్ద అదే మా మామకి బట్టలు పెట్టేసిన తర్వాత మళ్ళీ మీరు కావాలంటే ఏదైనా ఫంక్షన్స్ చేసుకోవచ్చు అన్నారు. అది కాకుండా వీళ్ళు ఆల్రెడీ గృహప్రవేశము, వ్రతము, గణపతి హోమము అన్నీ చేసేశారు కాబట్టి అక్కడ మాకు ప్రాబ్లం లేదు. ఒకవేళ వాళ్ళు ఇల్లు కట్టి వదిలేసి ఉంటే మళ్ళీ దానికి ఏం చెప్పింటారో తెలియదు, కానీ ఆల్రెడీ అన్నీ అయిపోయాయి కాబట్టి మేము ఇంకా ఏమనుకోకుండా మంచి రోజు చూసి ఎర్లీ మార్నింగ్ ఒక 4-4:30 మధ్యలో పాలు పొంగిచ్చేసి ఇంట్లోకి అయితే వచ్చేసాము. కిందంతా కడిగేసాం కదండి, మిద్ది మీద కూడా మొత్తం పైప్తో అలా పట్టేసాం వాటర్ అంతా. అలానే మిద్ది మీద ఒక రూమ్ ఉంది కదా, నేను ఆల్రెడీ వీడియోలు చూపించాను కదా, అది కూడా మొత్తం అంతా వాటర్తో కడిగేసి అదే గోడలకంతా వాటర్ పట్టేసి మొత్తం అంతా కడిగేసాము. అసలు కొత్తగానే ఉంది, కాకపోతే ఎందుకో స్వామి చెప్పారు 1-2 సార్లు ఇల్లంతా బాగా వాటర్తో కడిగేసేయండి అమ్మ అని. దాని గురించి కడిగామన్నమాట. ఇంకా మళ్ళీ అప్పుడు ఇంటికి వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ వచ్చి ఇలా ఏమంటారు తలుపు ఉంటుంది కదండి, మెయిన్ డోరు, దానికి బాగా పసుపుతో ఇదంతా తలుపుకంతా మా పాపే బొట్లు పెట్టింది. మా పాప నాకన్నా బాగా పెడుతుంది. పసుపు కుంకుమతో అలా బొట్లు పెట్టేసి నేను ఇంకా గడపలు మొత్తం అలిగేసి, గడపలు మొత్తం అంటే ఇది తర్వాత దేవుడి రూమ్ దగ్గర ఉంది కదా, ఆ 2 గడపలు అలికేసి బయట కొద్దిగా ప్యాడ్ వేసి అలికాను. నాకు ప్యాడ్ వేసి అలకడం అంటే భలే ఇష్టము. కాకపోతే ఫస్ట్ వాళ్ళు సిమెంట్తో కట్టేశారు, తర్వాత కింద కొద్దిగా ఉన్నింది. సర్లేనేసి ఇంటి పక్కన ఎక్కువ ఆవులు ఉంటాయి, కొద్దిగా ప్యాడ్ తెచ్చి అలికేసి చిన్న ముగ్గులు పెట్టేశాము. ఏమంటే అప్పుడు మేము వెళ్ళేటానికి కొద్దిగా లైట్గా తుంపర పడుతుంది. ఇంకా అసలు పెద్ద పెద్ద ముగ్గులు వేసినా కూడా అసలు ఉంటాయో ఉండవో మార్నింగ్ వరకు అని ఒక డౌట్ అన్నమాట. సరే అలాగైతే మళ్ళీ మార్నింగ్ మనం అంత టైంలో వచ్చి హడావిడిగా ముగ్గులు వేయలేము. ఒకవేళ వర్షం వచ్చి వెళ్ళిపోతే మళ్ళీ మార్నింగ్ వచ్చి ఒక చిన్న ముగ్గు వేస్తామనేసి అప్పటికైతే ప్రస్తుతానికి ఒక 2 చిన్న ముగ్గులు వేసింది మా పాప. ఈ 2 ముగ్గులు మా పాప వేసింది. మామూలుగా అయితే వాళ్ళు కొద్దిగా పెద్ద ముగ్గులు వేసి కలర్స్ వేయాలనుకున్నారు కానీ బట్ అదే వర్షం పడేటట్టుందని అసలు వేయలేదు. చూడండి ఈవినింగ్ అయ్యేసరికి అప్పటికి ఒక 6:30 అలా అయిపోయింది టైము. ఇంకా మేము ఇక్కడ పని అంతా ఫినిష్ చేసుకొని మళ్ళీ ఇంటికి అయితే బయలుదేరేసాము. ఆ రోజు ఆ పని చేసేంతసేపు కూడా నాకు కానీ మా పిల్లలకు కానీ ఎంత ఎగ్జైట్మెంటో, ఇంకా నెక్స్ట్ ఎంత మార్నింగ్ మనం ఇక్కడికి వచ్చేస్తామని అదే జోష్తో ఎంత పని చేసినా అసలు మాకు అలసటే రాలేదండి. సో నెక్స్ట్ వీడియోలో నేను చెప్పాను కదా, చాలా అంటే చాలా సింపుల్గా మేము ఇంట్లోకి వచ్చాము. జస్ట్ పాలు పొంగించామంతే, ఇంక వేరే ఏ ఫార్మాలిటీ చేయలేదు. ఆ విశేషాలన్నీ నేను రేపటి వీడియోలో మీతో షేర్ చేస్తాను. సో ఇలా చిన్న 2 ముగ్గులు పెట్టేసి ఇలా గడపలు అలికేసి తలుపుకంతా అదే పసుపు బొట్లు పెట్టేసి కుంకుమతో పసుపుతో బొట్లు పెట్టేసి తర్వాత దేవుడు రూమ్ ఉంటుంది కదండి, ఆ గడపకు కూడా కుంకుమ పసుపు పెట్టేసి ఇంటికి వెళ్ళి మిగతావన్నీ రెడీ చేసుకున్నాము. సో ఈ వీడియో ఇంతేనండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుందాం. అంతవరకు బాయ్.